మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం నవమి ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు సాయంత్రం 5 తర్వాత ఉప్పును అక్కడ ఉంచితే చాలు. 2 రోజుల్లో మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి, ధన సమస్యలన్నీ పోతాయి, ఇల్లు కోట్ల కట్టలతో నిండిపోతుంది. మీకు ఉన్న సమస్యలు బాధలు పోతాయి, కుబేరులుగా మారిపోతారు. ఇక మీకు ధనానికి లోటు అనేదే రాదు, రాజయోగం పడుతుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీకు తిరుగుండదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఉప్పుకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు చెప్తూ ఉంటారు, నమ్ముతారు కూడా. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలిగితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు, ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీని, దిష్టిని తొలగించుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ప్రత్యేకించి గురువారం రోజు ఉప్పును ఈ ప్రదేశంలో పెడితే చాలు, 2 రోజుల్లో మీకు ఉన్న కష్టాలు పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఉప్పుతో ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలని తెలిపే పురాణ కథను విందాం. పూర్వం ఒకసారి ఒక నదీ తీరంలో ఉన్న వటవృక్షం క్రింద ఒక మునీశ్వరుడు నడుముకు గావంచా చుట్టుకుని తపస్సుకు కూర్చున్నాడు. ఆ చెట్టు మీద అనేక రకాల పక్షులు నివాసం ఉంటున్నాయి. వాటిల్లో కాకి కూడా ఉంది. పక్షి జాతులన్నిటిల్లో కాకికి ఉన్న వక్రబుద్ధి మరే పక్షికి లేదు. మరి శుభ్రంగా ఉన్న ప్రదేశాల్ని మలినం చేయటం, ముఖ్యంగా తెల్లని వస్తువుల్ని కలుషితం చేయటం దాని నైజం. ఆ చెట్టు మీద ఉన్న కాకి చెట్టు కింద మౌనంగా తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుని చూసి తన దుష్టబుద్ధి అమలు చేయాలనుకుంది. సరిగ్గా ముని నెత్తి మీద పడేలాగా రెట్ట వేస్తే పైకి చూస్తాడనుకుంది. కానీ మునీశ్వరుడిలో ఎటువంటి చలనం లేదు. మునీశ్వరుడు స్పందించకపోవటంతో కాకికి ఉక్రోషం వచ్చింది. కాకికి పట్టుదల పెరిగి ఎలాగైనా ఋషి తపస్సు భంగం చేయాలనుకుంది. మళ్ళీ 2వసారి రెట్టవేసింది. అయినా ముని మౌనంగా తపస్సులోనే ఉన్నాడు. కోపంగా చూసి చెయ్యి విసురుతాడనుకుంది కాకి. జరగలేదు. ఇలా కాకి కావాలని రోజు ముని శిరస్సు మీద దుర్గంధపూరిత మలిన రెట్టలు వేస్తూనే ఉంది. ముని శరీరం మీద రెట్టలన్నీ కూడా కుప్పలుగా మారి క్రిములు పుట్టి పెరుగుతూ ఉన్నాయి. వాటిని తినడానికి అనేక పక్షులు ముని చుట్టూ సంచరిస్తూ ఉన్నాయి. అయినా ఆయన ఏకాగ్రత చెదరలేదు. దాంతో కాకిలో మునీశ్వరుని మీద కక్ష పెరిగింది. ముని ముఖం, భుజాలు, వీపు అలా శరీరం అంతా కూడా రెట్టలతో నింపేసింది. ముని మాత్రం ప్రశాంతంగా తపస్సు కొనసాగిస్తున్నాడు. చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఋషిని చూసి చెట్టుపైన ఉన్న మిగతా పక్షి సముదాయంలో రామచిలుకలు వంటివి ఆహారంగా రకరకాల ఫలాలు తెచ్చిపెట్టి సాయం చేస్తే, దుర్బుద్ధి కలిగిన కాకి మాత్రం ఆయన తపోభంగానికి భుజాల మీద వాలి వేళ్ళ దగ్గర బిగ్గరగా అరిచి గోల చేసేది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తపస్సును ఆటంకపరచలేకపోయింది కాకి. రోజులు గడుస్తూ ఉన్నాయి. కాకి ముసలిదై ఆరోగ్యం క్షీణించి ఆహారం కూడా తెచ్చుకోలేని స్థితికొచ్చింది. ఒకరోజు మునీశ్వరుడు తపస్సు ముగించి దగ్గరలో ప్రవహిస్తున్న నదిలో తల నుంచి పాదాల వరకు శరీరమంతా కాకి వేసిన మలిన రెట్టల్ని నీటితో శుభ్రపరుచుకుని ప్రకాశవంతమైన శరీరం కాంతితో చెట్టు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ముసలితనంతో నీరసించి ఉన్న కాకి పశ్చాత్తాపంతో ముని దగ్గరకు వచ్చి చెట్టు మీదున్న ఇతర పక్షులు పళ్ళు ఫలాలు తెచ్చి తపస్సుకు సహకరిస్తే తను మాత్రం దుర్బుద్ధి దుశ్చేష్టలతో బాధ కలిగించానని వాపోయింది. తన తప్పుల్ని మన్నించమని వేడుకుంది. ముసలి కాకి దీనావస్థను చూసి ముని ఓదారుస్తూ, ఓ కాకి, నీ సహజ నైజంతో వ్యవహరించి
నాకు మేలే చేశావు. రోజు నువ్వు నా శిరస్సు శరీరంపై వేసిన మలిన రెట్టలు కుప్పలుగా మారి కీటకాలు పుట్టి కొన్ని పక్షుల ఆకలి తీరింది. దానివల్ల నాకు పుణ్యఫలం దక్కింది. నీ రెట్టలు నా శరీరానికి లేపనంగా మారి చలివేడి నుంచి రక్షణ కలిగించాయి. అందువల్ల నీ చేష్టల వల్ల నాకు మంచే జరిగింది. నువ్వు చేసిన ఉపకారానికి బదులుగా నీకు ఒక వరం ఇస్తూ ఉన్నాను. భూమండలం మీద మనుషులు జరిపే పితృకర్మల్లో పిండ ప్రధానాలు తినడానికి మీ కాకి జాతిని ఆహ్వానిస్తారని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కాకి కూడా ఎంతో సంతోషించింది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, అపకారం చేసిన కాకికి మునీశ్వరుడు కోపగించుకోకుండా ఉపకారం చేశాడు. కాబట్టి తప్పు చేసిన వారిని క్షమించి వారిలో మార్పు తేవాలి. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారో వారు గురువారం రోజు సాయంత్రం 5 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి. 5కు ముందు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. ముందు ఉప్పును తీసుకోండి, అంటే గల్లులుప్పు తీసుకోండి. తర్వాత ఈ గల్లులుప్పును ఒక ఎర్రటి వస్త్రంలో వేయండి. ఉప్పుతో పాటు చిటికెడు కుంకుమను కూడా ఈ వస్త్రంలో వేయండి. అలాగే 5 లవంగాలను వేయండి. ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కనుక ఈ మూడింటిని వేసి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి. ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి లోపల నైరుతి భాగంలో ఎక్కడో ఒక చోట కట్టివేయండి, అంటే ఎత్తుగా ఉండే చోట కట్టండి. ఇలా ఉప్పు మూటను కట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే ధనావేశ శక్తి పెరుగుతుంది. దాని వలన ధనం పెరుగుతుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే మన కోరికలు ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ పరిహారం చేయటం వలన 2 రోజుల్లో మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే అష్ట ఐశ్వర్యాలతో ఉండటము, సమయానికి నిద్ర పట్టటము, టైంకి తినగలగటము, ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీనే. మీ ఇంట్లో చాలా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉందని భావిస్తే తప్పక ఈ పరిహారాన్ని చేయండి. గురువారం రోజు ఇలా కట్టిన ఉప్పు మూటను 2 నెలల తర్వాత తీసి ఆ మూటను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పడవేయండి. ఈ చిన్న పరిహారం వలన మీకు ధనాకర్షణ పెరుగుతుంది. నకారాత్మక శక్తులు పోతాయి. 2 రోజుల్లో మీ ఇంట్లో మార్పులు తెలుస్తాయి. యాక్టివ్గా ఉండటం గమనిస్తారు. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కనుక మీరు కూడా గురువారం రోజు సాయంత్రం 5 తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చేసి శుభాలను పొంది సంతోషంగా జీవించండి. గురువారం రోజు యాలుకలతో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే దీనిని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు. స్త్రీలు ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఏ మాసంలో అయినా సరే గురువారం రోజు ఇంట్లో ఆడవారు లక్ష్మీదేవి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ దీపం పెట్టేటప్పుడు ఒక ప్రత్యేక విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏమిటంటే, దీపం వెలిగించాక ఆ దీపంలో ఒక యాలుక్కాయ వేసి నమస్కారం చేసుకోవాలి. గురువారాలలో దీపం పెట్టి దీపంలో యాలుక్కాయ వేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి యాలుకలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి గురువారం రోజు చక్కగా 21 యాలుకలను తీసుకొని వాటిని పసుపు నీటిలో నానబెట్టి ఆ తరువాత పసుపు రంగు దారంతో యాలుకల మాలను కట్టి ఆ మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ధన ధాన్యాలకు లోటు రాదు. సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, మానసిక ప్రశాంతత కోరుకునేవారు గురువారం 21 యాలుకలతో దండ చేసి వేసి అమ్మవారిని పూజిస్తే చాలా చక్కటి ఫలితం అనేది కలుగుతుంది. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తొలగుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. చాలా బాగా సులభంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే గురువారం రోజు యాలుక్కాయల మాలతో ఈ విధంగా చేయండి. అలాగే గురువారం రోజు ఒక ప్రత్యేకమైన చెట్టు దగ్గర దీపం పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటంటే అరటి చెట్టు. గురువారం రోజు ఆడవారు ఎవరైనా సరే దగ్గరలో అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి వరి పిండితో కుబేర ముగ్గు వేసి పసుపు కుంకుమలను చెట్టు మొదట్లో వేసి నీళ్లు పోసి కుబేర ముగ్గు మీద ప్రమిద పెట్టి ప్రమిదలో 6 వత్తులు వేసి దీపం పెట్టండి. అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేశారంటే సులభంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఒకవేళ అరటి చెట్టు మీకు అందుబాటులో లేదు, దగ్గరలో లేకపోతే మీరే ఎక్కడి నుండైనా సరే ఒక అరటి చెట్టు తెప్పించుకొని
మీ ఇంట్లో కుండీలో అరటి చెట్టు ఏర్పాటు చేసుకోండి. గురువారం సాయంకాలం పూట ఈ అరటి చెట్టు దగ్గర దీపం పెట్టండి. లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. అరటి చెట్టుతో పాటు దానిమ్మ మొక్క దగ్గర దీపం పెడితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి గురువారం ప్రధానంగా యాలకుల మాలను సమర్పించాలి. అమ్మవారికి పూజ చేయండి. అమ్మవారి ముందు దీపం పెట్టి ఆ దీపంలో ఒక యాలుక వేసి నమస్కారం చేసుకోండి. దగ్గరలో అరటి చెట్టు కానీ దానిమ్మ చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు కింద దీపం వెలిగించండి. గురువారం ఇలా చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా గురువారం రోజు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.